కొన్నిసార్లు శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి రావడం కామన్. కొంత సమయం తర్వాత దానంతట అదే తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని నొప్పులు కామన్గా ఎలా పడితే అలా నిద్రపోవడం వల్లనో, ఆహారపు అలవాట్ల వల్లనో, ఓవరాల్గా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ను బట్టి, ఒత్తిడి వల్ల నొప్పులు వస్తాయి. కానీ నేటి కాలంలో ప్రజలు తలనొప్పి, పీరియడ్ నొప్పి లేదా ఏదైనా చిన్న చిన్న పెయిన్స్కు కూడా వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నాం. కానీ ఈ అలవాటు క్రమంగా మన కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎస్, పెయిన్ కిల్లర్స్ ప్రాణాలు తీసే కిల్లర్స్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నొప్పి నివారణ మాత్రం క్రమంగా అలవాటుగా మారినప్పుడు కాలేయం దానికి మూల్యం చెల్లించక తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మన కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఎటువంటి హెచ్చరికలు ఇవ్వదు. అది ఆగిపోయే వరకు నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నొప్పి నివారణ మందులు మీ కాలేయాన్ని నెమ్మదిగా ఎలా దెబ్బతీస్తాయో, అది కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా ఎలా హాని తలపెడతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూచించిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ మందు తీసుకుంటే అది కాలేయానికి చాలా హానికరమట. ముఖ్యంగా పారాసిటమాల్ అధిక మోతాదు మన కాలేయానికి ప్రమాదం. క్రమం తప్పకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్స్ పెరిగి ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల లక్షణాలు లేకపోయినా కాలేయం దెబ్బతింటుంది. ఇబుప్రోఫెన్, NSAIDలు కాలేయ వాపును పెంచుతాయి. కొవ్వు కాలేయాన్ని అంటే ఫ్యాటీ లివర్ మరింత దిగజారుతుంది. దీని ఫలితంగా కాలేయ వైఫల్యం, మార్పిడి చేయాల్సిన పని పట్టొచ్చు. ఇక ఆల్కహాల్ తాగిన తర్వాత పెయిన్ కిల్లర్, నొప్పి నివారణ తీసుకుంటే ఇది సాధారణంగా హ్యాంగ్ ఓవర్ వల్ల వచ్చే తలనొప్పికి ఉపయోగపడుతుంది. ఇది కూడా రిలాక్స్ అనిపించవచ్చు, కానీ కాలేయానికి ప్రమాదం. వైద్యుడి సలహా లేకుండా ఎక్కువ కాలం మందు తీసుకుంటే కాలేయం శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయానికి హాని కలిగించకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే మందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకన్నా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అవసరం పడ్డప్పుడు పదే పదే తీసుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.